హాయ్ అండి, అందరికీ నమస్కారం. సెప్టెంబర్ 19న ఒక అద్భుతమైన సినిమా తెలుగు ప్రేక్షకులందరినీ పలకరించడానికి మన ముందుకు వస్తుంది. అండ్ ఈ సినిమా యాక్చువల్లీ ఇంట గెలిచి రచ్చ గెలవాలి అంటుంటారు కదా, ఇంట గెలిచింది. కన్నడ ఇండస్ట్రీలో గెలిచింది, 100 రోజులు పూర్తి చేసుకుంది. అండ్ ఈ సినిమా ఇప్పుడు మనందరినీ పలకరించడానికి, అంటే తెలుగు వాళ్ళని పలకరించడానికి ఈ సినిమా మన ముందుకు వచ్చేస్తుంది. సినిమా పేరే వీరచంద్రహాస. సో ఈ సినిమాలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, సో అక్కడ కల్చర్కి సంబంధించి, అక్కడే కాదు మన దగ్గర కూడా ఉంది అని చెప్తున్నారు, కానీ మనకి తెలియదు. మన కల్చర్ని మనం తెలుసుకోకపోతే ఎలా చెప్పండి, ఇలా సినిమాల ద్వారా తెలుసుకోవాల్సి వస్తుంది. బట్ ఆ కల్చర్ని మరింత వైభవంగా, ఘనంగా, మనందరికీ అద్భుతమైన మనిషి, మనందరికీ తెలిసిన మనిషి, ఆయన సంగీతాన్ని ఇస్తే బ్లాక్ బాస్టర్ వైపుకి మనందరం నడిపిస్తూ ఉంటాం. అలాంటి మనిషి రవి బస్రూర్ గారు. ఆయన పార్ట్ ఆఫ్ ద ప్రొడక్షన్, ఆయన డైరెక్షన్, ఆయన మ్యూజిక్లో ఈ చిత్రాన్ని మనందరి ముందుకి తీసుకొస్తున్నారు అనమాట. అంతేకాకుండా ఈ చిత్రాన్ని మనందరికీ జేమ్స్ గారు అండ్ అలాగే రాధాకృష్ణ గారు మనందరికీ అందించడం జరుగుతుంది. ఇప్పుడు వారిద్దరితో పాటు బ్లాక్ బాస్టర్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ గారు కూడా మనతో పాటు ఉన్నారు. సో ఆలస్యం చేయకుండా ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం రండి. హాయ్ అండి. హాయ్, నమస్తే. ఎలా ఉన్నారని అడుగును. ఆల్వేస్ బిజీగా ఉండే మనుషుల్ని హ్యాపీగానే ఉంటారు. మేము కూడా హ్యాపీగా ఉంటాం రవి బస్రూర్జీ మీ మ్యూజిక్లో. వెన్ ఎవర్ కమ్స్ లైక్, అంటే ఎప్పుడు మీ సినిమా వచ్చినా డెఫినెట్లీ ఆ పాటలు అలా నడుస్తూనే ఉంటాయి. సోషల్ మీడియాలో నడుస్తాయి, ఇంట్లో నడుస్తాయి, యూట్యూబ్లో నడుస్తూనే ఉంటాయి అన్నమాట. అండ్ ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ ఫర్ ద 100 days ఆఫ్ దిస్ ఫిలిం. సో కల్చర్ని ఇంతలా సెలబ్రేట్ చేస్తూ అండ్ ఇంతలా క్యాప్చర్ చేసి ఈ సినిమాతో, ఇదే కదా తెలుగులో డెబ్యూ అయితే మీది డైరెక్టర్గా. అఫ్కోర్స్ ఇది మీ 6th ఫిలిం కన్నడలో డైరెక్టర్గా, బట్ తెలుగులో అయితే ఇదే. సో దీన్నే తీసుకొని రావాలని వెన్ యూ థాట్ ఆఫ్ ఇట్, అంటే ఎప్పుడు మీకు ఐడియా వచ్చింది? జస్ట్ బికాస్ ఆఫ్ ద ఆడియన్స్. ఓకే. మూవీ అంటే అదొక వేరే లెవెల్ ప్యాషన్ ఉంది ఇక్కడ. సో ఆ ప్యాషన్కి ఒక కల్చర్ మూవీ వచ్చేస్తే, సో 100% ఇక్కడ ఉండాల్సిన కల్చర్ ఉంది కదా, మనం మర్చిపోయాం యాక్చువల్లీ. సో యక్షగాన ఇక్కడ కూడా ఉంది. సో అట్లీస్ట్ ఆ కల్చర్ బయట వచ్చేస్తే, సో ఏం చెప్తాను యాక్చువల్లీ, ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ టు బ్రింగ్ మై కల్చర్. కరెక్ట్. అలాగే ఇక్కడ కూడా కల్చర్ ఉంటుంది, అట్లీస్ట్ ఇట్ హ్యాస్ టు కమ్ ఫ్రంట్ అని. రైట్. అంటే వీ హర్డ్ లైక్, ఎప్పుడైతే నాకు బ్రీఫ్ ఇవ్వడానికి వచ్చారో అప్పుడు దిస్ ఇస్ డెఫినెట్లీ వెన్ ఐ సా ద ట్రైలర్ నాకు చాలా డిఫరెంట్గా అనిపించింది. ఓకే, దిస్ కైండ్ ఆఫ్ అటైర్ కానీ అది ఇప్పుడు లేదు, అది పురాణ ఇతిహాసాల నుంచి, అంటే భాగవతంలో ఒక పాత్ర ఉంటుంది, ఆ పాత్రకి సంబంధించిన ఒకటి ఈ ఆర్ట్ ఫామ్. అంటే ఈ నాటకం అనేది కేరళ వైపు చాలా ఎక్కువ, సారీ కన్నడ వైపు చాలా ఎక్కువ ఉంది అని చెప్పి విన్నాను నేనైతే. సో దీన్నే మీ సినిమాగా ఎంచుకోవడానికి, అండ్ డెఫినెట్గా బికాజ్ ఇలాంటి సెట్స్ వేయాలి, సో ఆ రోజుల్లోకి తీసుకెళ్ళాలి, ఆర్ట్ డైరెక్టర్ చాలా ఉండాలి, అండ్ యూనో వెపన్స్ కానీ ఫైట్స్ కానీ చాలా ఎక్కువ ఉంటాయి, ఈవెన్ బడ్జెట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఫర్ యూ లైక్ ఎందుకు చూస్ చేసుకోవాలనిపించింది, వై దిస్? సో ఎందుకంటే నేను ట్రావెల్ అయ్యి వచ్చేసాను. ఇప్పుడు రవి బస్రూర్ అని మీరు అంటారు, రవి బస్రూర్ సౌండ్ అంటే అలా అంటారు. సో దాని తర్వాత ఎమోషన్ వచ్చేస్తే కూడా చాలా రీల్స్ చూశాను నేను. సో ఆ మ్యూజిక్ అక్కడ సూట్ అవుతుంది అని మీకు అనిపించింది. సో జస్ట్ బికాస్ ఆఫ్ ఇట్ ఆల్ క్రెడిట్ గోస్ టు యక్షగాన. సో మన ఊరు ఏమంటే, సో మీరు మ్యూజిక్ వద్దు అని అంటే కూడా, సో ఇట్ విల్ కమ్ విత్ ద ఎయిర్. సో మనం డ్రీమ్లో వచ్చాను కూడా ఇట్ విల్ కమ్ టు అవర్ హెడ్. యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి ఆ ఏఐ క్రియేట్ అయింది లోపల మైండ్లో. అది గాల్లో ఆ రాగం అన్ని 108 107 రాగం ఉంది, అన్ని రాగా బయట వచ్చింది, నాకు తెలీదు ఏ రాగాని. సో ఆ ఎమోషన్తో నేను చేస్తూ ఉన్నాను. సో ఐఎమ్ లైక్ ఎ ట్యాప్, వాటర్ అక్కడ నుంచి వస్తుంది. సో నేను చేస్తూ ఉన్నాను. సో ఇంత స్థాయి వచ్చింది జస్ట్ బికాస్ ఆఫ్ అన్ని ఆడియన్స్ లవ్ అండ్ యక్షగాన క్రెడిట్స్. సో దాన్ని, ఆ కల్చర్ని మనం, ఐ హ్యావ్ టు గివ్ బ్యాక్ సంథింగ్ టు దట్ కల్చర్. అందుకే ఈ మూవీ, ఇది మూవీ అని వర్డ్ చెప్తే ఇది చిన్నది అవుతుంది, ఇట్స్ ఎ బిగ్ మోర్ దెన్ దట్. సో ఎందుకంటే ఆ ఆర్ట్ ఫామ్ 900 years నుంచి ఇంతవరకు ఉంది, సో లైవ్లో ఉంది. కానీ ఇప్పటి వరకు ఉండడం గొప్ప విషయం. అంటే చాలా వరకు అంతరించిపోయాయి మన దగ్గర చూస్తే, బుర్ర కథలు అవి అలాగే ఉంది. చిన్నప్పటి నుంచి వి కేమ్ ఫ్రమ్ ద జొత్తులో వచ్చేసాము. ఓకే, అది చూసే వచ్చేసాము ఇక్కడ. సో నౌ ఐ హ్యావ్ టు బ్రింగ్ దట్ టు వర్డ్
ఇంత హ్యావ్ టు షో ఎవ్రీబడి లైక్ ఇది మనది, మన కల్చర్. అట్లీస్ట్ ఎవ్రీ స్టేట్స్ హ్యావింగ్ దట్ బ్యూటిఫుల్ కల్చర్. అట్లీస్ట్ అది బయట రావడానికి అట్లీస్ట్ నేను ఒక స్టెప్ ఇచ్చేస్తే అట్లీస్ట్ వే క్రియేట్ చేశారు మీరు ఫర్ దట్. యా. అండ్ రాధాకృష్ణ గారు, ఇప్పుడే కంటిన్యూ చేస్తున్నాను నేను. అది నిజంగానే మర్చిపోతున్నాం కొన్ని ఆర్ట్ ఫామ్స్ ఏవైతే బ్యూటిఫుల్గా ఒకప్పుడు ఈవెన్ దో పొలాల్లో పాట పాడుతూ నాట్లు వేసేవాళ్ళని విన్నాము, ఆ కల్చర్ పోతుంది. అండ్ బుర్ర కథలు చెప్పేవాళ్ళని విన్నాము, ఆ కల్చర్. రాజు గురించి చెప్పే కథలు చాలా ఉంటాయి, మనం ప్రతి రాజు గురించి, శ్రీకృష్ణదేవరాయల గురించి చెప్పే నాటకాలు అవి వేసేవాళ్ళని. సో ఇవన్నీ అంతరించిపోయాయి, బిజీగా అయిపోయాం జీవితంలో మనం. మనీ వైపు మనీ వెనకాల పరిగెడుతున్నాం తప్ప ఇంతకు ముందు వాటిని మనం మర్చిపోయాం, వదిలేసాం అని చెప్పాలి. బట్ ఈ సినిమా తెలుగు ఆడియన్స్కి ఎంత ఇంపార్టెంట్ ఈ టైంలో, అట్ ద సేమ్ టైం ఎలా రిసీవ్ చేసుకుంటారని మీరు అనుకుంటున్నారు? బికాజ్ ఇట్స్ ఆల్రెడీ సక్సెస్ఫుల్ ఫిల్మ్ దే. ఆల్రెడీ నేను రిలీజ్ కాకముందే రవి బసూర్ గారితో ట్రావెల్ అయ్యా. ఫ్రమ్ ది స్టార్ట్ ఇట్ సెల్ఫ్ ఆయన టీజర్ పెట్టిన కాడి నుంచి ఆయనకు నాకున్న పరిచయాలను బట్టి ట్రైలర్ రిలీజ్ అయినప్పుడే చెప్పాను, బిఫోర్ రిలీజే ట్రై చేద్దాం అనుకున్న సైమల్టేనియస్, బట్ వర్క్ అవ్వలేదు. 4 months పట్టిందమ్మా డబ్బింగ్. ఎందుకంటే ఇది గ్రాంధికమైన కన్నడ, దాన్ని మనం తెలుగులో డబ్ చేయడానికి కూడా ఇట్ విల్ టేక్ 3 to 4 months. ఓకే. ఇది మేము ఏప్రిల్లో అనుకున్నది, జూలై 24th సెన్సార్ వచ్చింది మాకు. అక్కడి నుంచి ట్రావెల్ చేసి ఆయనతోటి మాట్లాడి, ఎక్కడైనా కల్చరే త్రూ అవుట్ ఇండియా. కరెక్ట్. యా. ఆ కల్చర్ని మనం ఎవరో ఒకళ్ళు కొంత ముందుకు వెళ్ళాలి, ఒక వేలో తర్వాత నలుగురు వస్తారు. ఆయన పద్ధతి కూడా అంతే. ఆయన అక్కడ తీసుకున్నాడు, మనం ఎందుకు తీసుకోకూడదు? ఇక్కడ కూడా మనకి మన తెలంగాణ ఆంధ్రలో కూడా యక్షగానం అనేది అందరికీ తెలుసు, కొంత పార్ట్ ఆఫ్ లైఫ్లో కొంతమందికి తెలుసు. ఇప్పుడు కూడా అమ్మ జనాలు ఆదరిస్తారంటాకి యక్షగానం యొక్క ఇది ఉంది కదా, ఆ టీం ఉంది కదా. 2044 ఇందాక రవి గారు చెప్పారు, 2048 వరకు బుక్. ఇప్పుడు మీరు బుక్ చేసుకోవాలంటే కూడా మనం చూడం, అంటే లైఫ్ ఎంత లెంగ్త్ ఉంటుందో మనకు తెలియదు కాబట్టి మన పిల్లలు ఏమైనా చూస్తారో మనం బుక్ చేస్తే. వాళ్ళ మనవాళ్ళే పిల్లలు కూడా అవకాశం లేదు. అంత బుకింగ్ ఉందమ్మా యక్షగానం మీద. పైగా ఇదేంటంటే వీరచంద్రాస అన్నది మనకి తెలియని సబ్జెక్ట్ కదమ్మా. కన్నడలో రాజ్ కుమార్ గారు చేశారు, తెలుగులో ఎన్టీఆర్ గారు చేశారు, సీనియర్ ఎన్టీఆర్. అప్పుడు కూడా పెద్ద హిట్. అదే సబ్జెక్ట్ని యక్షగానం అన్న ఒక ప్లేలో మనం చూపిస్తున్నాం. అది ఎలా ఉంటుంది? సో మైన్యూట్ డీటెయిల్స్ ఏముందో అదన్నీ యక్షగానంలో ఉంది. సో యక్షగాన అనేది ఒక ప్లే, చంద్రహాసుడు తెలుసు రాజు. సో ఇప్పుడు ఈ రాజు ఈ ప్లేలోకి వస్తే ఎలా ఉంటుంది అనేది కథ. ఓకే. చంద్రహాస కథనే యక్షగాన ప్లేలో చెప్తున్నాం. ఇది కమర్షియల్ పాయింట్ అమ్మ. ఎందుకంటే చెప్తుంటే అప్పట్లో ఎన్టీఆర్ చేసిన, అక్కడ రాజ్ కుమార్ గారు చేశారు. ఇందులో ఇందులో ఆయన రాజ్ కుమార్ గారు చేశారు కన్నడలో, ఇక్కడేమో ఎన్టీఆర్ గారు, సీనియర్ ఎన్టీఆర్ చేశారు. అందులో కమర్షియల్ పాయింట్ ఉంది, కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ కమర్షియల్ ఎలిమెంట్స్ని యక్షగానంతో మిక్స్ చేస్తే ఎలా ఉంటుంది? ఇందులో కూడా కొన్ని సర్ప్రైజెస్ ఉన్నాయమ్మా సినిమాలో, మేము ముందు చెప్పకూడదు. ఎవరు వస్తారు, ఎవరు చూపిస్తారు, అందులో డౌట్ లేదు. శివ ఉన్నారు అని ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. ఎవరు వస్తారు, జనాలు ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు ఒక ఆయన వస్తాడు బయట. చాలా సర్ప్రైజింగ్ ఇవి థింగ్స్ కూడా ఉన్నాయన్నమాట లోపల. సర్ప్రైజింగ్ యాక్టర్స్ కూడా ఉన్నారనమాట. డెఫినెట్లీ. అమ్మ కథ కూడా ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే, మహాభారతంలో అర్జునుడు కృష్ణుడిని అడుగుతాడు, ఏది మనకి మొత్తం అందరినీ వాళ్ళకి ఇచ్చేసావు, నువ్వు ఒక్కడవే మా సైడ్కి వచ్చావు, నువ్వు ఒక్కడవే మాకున్నావు, అంతమంది సైనికులతో మనం ఎలా పోరాడతామంటే ఆయన చెప్తాడు అర్జునుడికి, మనకు వచ్చేది ఆ కొంతల దేశం నుంచి వస్తుంది మనకి సపోర్టు. కొంతల ఎవరు అక్కడ ఎక్కడ ఎవరు నాకు తెలియదు, ఇంత సైన్యం కావాలి కదా, ఒకడు ఉన్నాడు ఆయన దగ్గర సైన్యం ఎంత ఉందో ఆయనకే తెలీదు అని. సో ఒక అక్షోహిణి సైన్యం అంటే ఎంతో లక్ష్యం వస్తుంది యాక్చువల్లీ. అలాంటి 3-4 అక్షోహిణి సైన్యం దాని దగ్గర ఉంది. సో మన ఆ టైంలో చంద్రహాసకి, ఈయన వెళ్ళే టైంలో చంద్రహాసకి 300-350 ఏజ్ ఆ టైంలో ఏజ్. సో కృష్ణ వెళ్ళే టైంలో ఆయన ఫస్ట్ అర్జున్ చెప్తాడు యాక్చువల్లీ. సో నాకు ఆయన స్టోరీ అక్కడ వెళ్లే ముందు నాకు స్టోరీ తెలియాలి, హౌ హీ బికమ్ జీరో టు హీరో నేను చెప్తానని కృష్ణుడు చెప్తాను. అది నేరేషన్. శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పే కథ. ఓకే. సో ఫ్రమ్ ఫస్ట్ ఫ్రేమ్ నుంచి వీ హ్యావ్ టెలింగ్ ద స్టోరీ. యక్షగానంలో ఎలా ఉందో ఫస్ట్ ఫ్రేమ్ నుంచి మనం స్టోరీ చెప్తున్నాం యాక్చువల్లీ. రైట్. జేమ్స్ గారు, అంటే కాంతార
ఒక బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ అంటే రీజనల్ ఫిల్మ్గా స్టార్ట్ అయ్యి బట్ తెలుగులో రిలీజ్ అయ్యి ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు ఆ టైంలో, ఎవరికి తెలియదు కూడా కాంతారా అంటే ఏంటి అని. బట్ ఇట్స్ లైక్ మొత్తం వరల్డ్ మాట్లాడుకునేలా చేసింది అది. యా, వరల్డ్ లిటరల్లీ ఆ సినిమా కోసం మాట్లాడుకుంటూ ఉంటాం అనమాట. ఓ మై గాడ్, ఏంటి వరల్డ్, ఏంటి ఈ అసలు కాంతారా ఏంటి, ఇలా జరుగుతుందా. అప్పుడు ప్రత్యేకత గాంచిందని చెప్పాలి అప్పుడు వేరే రాష్ట్రాలలో, వేరే భాషల్లో. సో ఫర్ యూ లైక్ వెన్ ఈ వరల్డ్ చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది? నేను వెన్ ఐ వాజ్ ఎ చైల్డ్ మా ఫాదర్కి నాటకాలు అంటే చాలా ఇష్టపడేవారండి. మా నాన్నగారు నన్ను తీసుకెళ్ళేవారు డ్రామాలు చూపించడానికే ఉంటాయి కదా అవి నవరాత్రులు ఇటువంటి ఇట్లకి తీసుకెళ్ళి నాకు మఫ్లర్ కొట్టి సైకిల్ మీద కూర్చోబెట్టి ఆ నాటకాలు చూపించేవారు. అంటే అది చిన్నప్పటి నుంచి నాకు ఈ పౌరాణిక హిందూ మైథాలజీ అనేది ఒక రిజిస్టర్ అయిపోయింది. ఈవెన్ మై వైఫ్ లవ్స్ దిస్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ అండ్ స్టోరీస్. సో అయితే ఇప్పటికి కూడా వన్ ఎగ్జాంపుల్ ఇస్ కాంతారా. అంటే అటువంటి మూవీస్ని కూడా ప్రేక్షకులు ఆదరించేటువంటి మళ్ళీ బ్యాక్ దే ఆర్ రియల్లీ ఎక్సైటెడ్ అబౌట్ దిస్. రైట్. సో అందుకని తప్పకుండా ఇప్పుడు కన్నడలో నేను బెంగళూరులో 10 years ఉన్నాను. సో ఆ కల్చరు ఇక్కడ కూడా డెఫినెట్గా ఆదరిస్తారని ఒక ఇంట్రెస్ట్ అవుతుందనే ఉద్దేశం మాకు అనిపించింది మాకు. అండ్ మోరోవర్ రవి బస్రూర్ ఆయన సంగీతం అంటే ఇట్ యాడ్స్ అప్ టు ద కమర్షియల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇట్. సో డెఫినెట్గా మరి ఇది చాలామందికి ఇంట్రెస్ట్ అండి. ఇప్పుడు నేను చెప్తాను కదా, నేను అమెరికాకి వెళ్ళాను, 26 సంవత్సరాల నుంచి ఉన్నాను. మరి యొక్క వెస్ట్రన్ కల్చర్ ఉన్నప్పటికీ మరి యొక్క మన కల్చర్ మీద ఎందుకో అంత పట్టుంది, ఎందుకంత ఇంట్రెస్ట్. నౌడేస్ ఇట్స్ చేంజింగ్ సార్, ఇప్పుడు చేంజ్ అవుతుంది. అగైన్ వీ కేమ్ టు లైక్ ఆర్గానిక్ ఫుడ్ కావాలని, అగైన్ అంటే అలా చేంజ్ అవుతుంది. పేపర్ కవర్స్ కావాలని, క్లాత్ కవర్స్ కావాలని, ఇప్పుడు అంతా చేంజ్ అవుతున్నాం అనమాట. మనం అయితే సర్కిల్ అంతే, మళ్ళీ దాని దగ్గరికి వస్తున్నాం అంతే. మళ్ళీ అగైన్ మన కల్చర్ని మనం ఎత్తుకుంటూ పోవాల్సిందే, ట్రావెల్ అవ్వాల్సిందే. అందుకనే ఒక మళ్ళీ గుర్తు చేద్దాం, రిమెంబర్ చేయడమే ఈ సినిమాల ద్వారా మేము చేసి ముగ్గురు చేసే ప్రయత్నం కూడా అంతేనమ్మా. ఒక గుర్తింపు మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తే మళ్ళీ ఆ ట్రావెల్ని వాళ్ళు కంటిన్యూ చేస్తారు. కరెక్ట్. డైరెక్టర్సే కదండి అసలు. విష్ణులోకం ఎలా ఉంటుందో మనకు తెలుసా, డైరెక్టర్స్ వల్లే తెలిసింది. కైలాసం ఎలా ఉంటుందో తెలుసా, డైరెక్టర్స్ విజన్ వల్లే తెలిసింది అదైతే. అండ్ రవి సార్, యూ టెల్ మీ లైక్ ఇంత బిజీగా ఉండే వన్ సైడ్ యూ హ్యాండ్లింగ్ లైక్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్, యూనో NTR 30 రెడీ అవుతూ ఉంది చేస్తూ, అండ్ ది అదర్ సైడ్ లైక్ డైరెక్షన్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అండ్ దట్ టు దిస్ ఈజ్ నాట్ అ లవ్ స్టోరీ. ఓకే, ఒక ప్రేమ కథ చేసేద్దాం కాదు, ఇంత గెటప్స్, ఇంత ఇది, పైగా అప్పటివి ట్యూన్స్ ఉండాలి, అప్పటి మాటలు ఉండాలి, అప్పటివి స్టైల్ ఉండాలి, ఎవ్రీథింగ్. హౌ డూ యూ, ఎలా మేనేజ్ చేస్తున్నారు మీరు? యాక్చువల్లీ చేయాలి అని మైండ్లో వచ్చేస్తే అందరికీ టైం దొరుకుతుంది. సో నాట్ అ రెగ్యులర్ ఫిలిం సార్. సో టీమ్ సపోర్ట్, మన టీమ్ సపోర్ట్, దాని తర్వాత యక్షగాన ఆర్టిస్ట్ సపోర్ట్. బికాస్ ఆఫ్ దెమ్ ఓన్లీ ఐ కెన్ అచీవ్ దిస్. సో ఎవ్రీ డే ఫ్రమ్ 12 o'clock to 6 o'clock, 12 o'clock to 4 o'clock రిహర్సల్స్. ఏం సీన్ వస్తుంది 12 PM to 3 or 4 o'clock. దాని తర్వాత మేకప్కి వెళ్తాం. యాక్చువల్లీ మేకప్ 2 hours ఇట్ విల్ టేక్. 6 o'clock స్టార్ట్ అయితే 6 o'clock 40 kg to 50 kg చేసుకొని మార్నింగ్ 6 o'clock. అంటే ఇదంతా నైట్ షూట్ ఎక్కువ జరుగుతుందండి? టోటల్ నైట్ షూట్, కంప్లీట్ నైట్ షూట్. ఓకే. డే షూట్ లేదు. డే షూట్ అంటే ఎస్టాబ్లిష్ ఓన్లీ, రిమైనింగ్ ఆల్ నైట్ లోనే చేయడం జరిగింది. ఓకే. ఎందుకంటే నేను ఆ విజువల్స్ విదౌట్ లైట్ వీ హ్యావ్ షూటెడ్. యాక్చువల్లీ విదౌట్ లైట్ ఏమి ఎలక్ట్రానిక్ మనం లైటే లేదు, ఓన్లీ పంజు ల్యాంప్ లైట్. చిన్న అదే ల్యాంప్స్ ఉంటాయి కదా దేవుడికి తీసుకెళ్లే వాళ్ళు ఇంతకు ముందు, పల్లకి ముందు, అలాంటివి. దాన్ని ఏదో అంటారు, కాగడ. కరెక్ట్. సో దాని తర్వాత నాకు ఇక ఛాలెంజింగ్ ఏమంటే, సో అది ఉండేది ఒక 2 instruments. ఒకటి తాన్పూర్ హార్మోనియం లాగా, దాని తర్వాత ఒక చండా, సో దాని తర్వాత మద్దలే. ఓన్లీ 3 instruments. దీంట్లో ఎమోషన్ ఎలా చేయాలి అని ఒక టెన్షన్ అయింది. సో దాన్ని ఎగ్జాంపుల్ థియేటర్కు సింగిల్ చండా ప్లే చేస్తే వోంట్, నా సౌండ్కి అది ఛాన్స్ లేదు. సో ఐ హ్యావ్ రికార్డెడ్ అరౌండ్ 600 to 700 tracks అండ్ మల్టిప్లై ఇట్ అరౌండ్ ఒక చండా అరౌండ్ 1500 ప్లే చేస్తే ఎలా ఉంటుంది. సో వీ హ్యావ్ డిడ్ దట్ ప్రాసెస్.
ఒక రికార్డింగ్ అయిన తర్వాత నా టీం, నా రెగ్యులర్ టీం, యుఎస్ టీం ఉంది. సో అక్కడ ప్రాసెస్ చేస్తానికి చేశాను. సో అక్కడ నువ్వు వచ్చిన తర్వాత ఇలా ఉండే నేను ఇలా అయ్యాను. మన కల్చర్ కూడా ఇంత సౌండ్ ఉంది, ఓన్లీ వెస్టర్న్ కాదు. సో దాంట్లో వీ హ్యావ్ మేడ్ ఒక ఇన్స్ట్రుమెంట్ పెట్టుకొని వీ హ్యావ్ మేడ్ ఆల్ ఫ్రీక్వెన్సీ ఇన్స్ట్రుమెంట్స్. ఓకే. థియేటర్ వైబ్రేట్ చేస్తే దానికి ఒక ఇన్స్ట్రుమెంట్, దాంట్లో ఒక ప్రాసెస్ చేసి మనం, సో వైబ్రేషన్ ఉంటుంది. దాని తర్వాత బ్యూటిఫుల్ ఆర్ట్ ఎందుకంటే సో మూవీలో పాట ఎలా యూజ్ చేయాలి అని ఐ లెర్న్ ఫ్రమ్ దిస్. ఓకే. సో మూవీ జరుగుతుంది, బ్యాక్ నుంచి స్టోరీ నరేషన్ వెళ్తుంది విత్ ద సాంగ్. సో అలా బ్యూటిఫుల్గా ఎంగేజింగ్గా వెళ్తుంది యాక్చువల్లీ. సో దాన్ని చూసిన తర్వాత నాకు ఓకే, ఐ హ్యావ్ లెర్న్ సంథింగ్. ఓకే, దిస్ ఈస్ ద స్టోరీ నరేషన్, ఇలా చేయాలి మనం యాక్చువల్లీ. రైట్. సో అది ఈ మూవీ అయిన తర్వాత ఐ హ్యావ్ చేంజ్ ఎ లాట్ యాక్చువల్లీ. అట్ ద సేమ్ టైం లైక్ డైలాగ్స్ కూడా వెన్ ఐ సా ద ట్రైలర్ నాకు అర్థమైంది ఏంటంటే ఇందాక అన్నట్టు గ్రాంధికం, అట్ ద సేమ్ టైం దానికి ఒక టెంపో ఉంది అవును. ఆ డైలాగ్స్ కూడా. ఎస్పెషల్లీ ప్లేస్ చేసేవాళ్ళు దట్ లౌడ్నెస్ ఎక్కువ ఉంటుంది. అండ్ ప్లేగా ఈ సినిమాని చూపిస్తున్నప్పుడు దానికోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. అండ్ దాన్ని ప్లే ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ అండ్ సినిమా ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. సో ఇది చాలా సైలెంట్ ఉంటుంది, అది చాలా వైలెంట్ ఉంటుంది లిటరలీ. సో హౌ యూ బ్యాలెన్స్డ్ ఇట్ సార్? సో ఆర్టిస్ట్ దే హ్యావ్ మేనేజ్డ్ ఇట్ యాక్చువల్లీ. నాకు ఎలా కావాలి, ఎలా టెన్షన్ కావాలి నేను చెప్తా ఉంటాను యాక్చువల్లీ. దాని తర్వాత ఇట్ లైక్ వన్స్ టేక్ హ్యాస్ స్టార్టెడ్, మనం మధ్య నుంచి స్టాప్ చేస్తే దే విల్ గాట్ మ్యాడ్ యాక్చువల్లీ. ఒక సీన్ అయితే ఇక్కడ ఇలాగే స్టార్ట్ అయితే సో టిల్ సీన్ అండ్ వీ హ్యావ్ టు మేనేజ్. దాని తర్వాత మనం 2-3 ఫుల్ యక్షగాన రిహర్సల్ చేసాం యాక్చువల్లీ. దాంట్లో హౌ దే ఫ్రమ్ 15-16 ఇయర్స్ నుంచి హౌ దే మేనేజ్, ఎక్కడ వెళ్తారు, ఓకే ఈ డైలాగ్కి ఇలా వస్తారు, అన్నీ మార్క్ చేసుకొని ఓకే ఇక్కడ వచ్చేసి సో వీ హ్యావ్ టు క్యారీ దిస్ కెమెరా. సో అలా వీ హ్యావ్ యూజ్డ్ 4 కెమెరాస్ ఫార్ 1 షూట్. సో ఆ ఎక్స్ప్రెషన్, దాని తర్వాత టోటల్ కాస్ట్యూమ్స్ అదన్నీ ఒకే షాట్లో రావాలి. సో వీ హ్యావ్ డిడ్ రిహర్సల్ లాట్. అంటే మల్టీ కెమెరాస్ తో అయితే సేమ్ టైం లో క్యాప్చర్ చేయడం. దాని తర్వాత సినిమా యూస్ చేస్తారు కదా, అలాంటి ఏమి మనం యూజ్ చేయలేదు యాక్చువల్లీ. ఒరిజినల్ కాస్ట్యూమ్, ఇప్పుడు హెయిర్ అయితే కూడా ఒరిజినల్ ఆయన ఏం వాడతారో సో వి యూజ్ దట్. ఆ నాటకంలో ఏదైతే ఉంటుందో యూజ్ చేస్తారో మనం సినిమాని కంప్లీట్గా అలా నేను చేయలేదు. సో యక్షగానంలో ప్యూర్ యక్షగానంలో ఏం వాడతారు, సో కాస్ట్యూమ్ కానీ హెయిర్ కానీ, సో వీ యూజ్ దట్ ఓన్లీ. దెన్ ఎవ్రీ రోప్ అండ్ ఎవ్రీ కాస్ట్యూమ్ దే ఆర్ హ్యావింగ్ నేమ్. ఇంత పెద్ద బుక్ ఉంది. సో హిస్టరీ ఇది మామూలుగా కాదు, దీనికోసం చాలా నేటివిటీ, ఒరిజినాలిటీ, హిస్టరీ అంటే నేనే షాక్ అయ్యాను. ఇంత తప్ప బుక్ ఉంది. దాంట్లో ఈచ్ రోప్, ఈచ్ కాస్ట్ ఎంతో వస్తుంది, లిస్ట్ ఉంది. అది అందరికి అన్ని రోప్కి అన్ని ఇదికి అందరికి నేమ్ ఉంది. ప్రతి దానికి ఒక్కొక్క పేరు. టోటల్ ఒక 45 to 50 kg వస్తుంది. అంటే మనం అంటాం కదా వడ్డాణం, అరవంకి ఎలా అయితే అంటామో ఆ కైండ్ ఆఫ్ కాస్ట్యూమ్స్ ప్రతి దానికి ఆర్నమెంట్స్ కి ఒక్కొక్క పేరు ఉంది. వావ్. ఓకే, రాజా కిరీటం ఇప్పుడు మీరు చూసారు కదా, ఇది రాజా కిరీటం. సో దీంట్లో కూడా 2 వర్షన్ ఉంది, ఒకటి తెంకు, ఒకటి బడుగు. సో దాని తర్వాత ఇది సైనికుడు కిరీటం. దీంట్లో కూడా తెంకుది ఒకటి, బడుగుది ఒకటి ఉంది. సో పాట కూడా డిఫరెన్స్ ఉంది. సో వీ యూజ్డ్ బోత్. ఓకే. సో దీనికోసం మొత్తం అంతా చదివి చేసి ఎన్ని రోజులు పట్టింది సార్ ఇది మొత్తం? ఇది టోటల్ 40 days మనం షూట్ చేసాం యాక్చువల్లీ. 40 days. దానికంటే ముందు హోంవర్క్ ఎన్ని రోజులు, రీసెర్చ్ ఎంత పట్టింది? హోంవర్క్ అరౌండ్ 2 to 3 years. 2 to 3 years. 12 years డ్రీమ్. అప్పటి నుంచి 12 years బ్యాక్ యాక్చువల్లీ షూట్ చేశాను. ఒక 4 days చేశాను యాక్చువల్లీ. చేసిన తర్వాత నాకే ఆ టైంలో ఎక్స్పీరియన్స్ లేదు. సో షూట్ అయింది, అంత అయిన తర్వాత నాకు ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ దట్ అవుట్పుట్. సో ఇది టైం కాదు అని నేను వదిలేసాను. దాని తర్వాత ఐ హ్యావ్ డిడ్ 4-5 మూవీస్ ఇయర్లీ బేస్డ్. సో 5 మూవీస్ అయిన తర్వాత ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే, ఐ థింక్ దిస్ ఇస్ ద టైమ్ టు డూ.
ఓకే. సో ఆ టైంలో భగవంతుడు కొంచెం డబ్బు ఇచ్చేశాడు. బోలెడంత సక్సెస్ కూడా ఇచ్చాడు. సో దాని తర్వాత మన నాలెడ్జ్ కూడా పెరిగింది. సో దాన్ని పట్టుకొని వీ హ్యావ్ డిడ్ దిస్. రైట్. అండ్ జేమ్స్ జీ, మీరు చెప్పండి, మీకు గుర్తున్న నాటకం, మీరు చూసిన నాటకం ఏంటి? నాకు బాగా మనసులో నాటిపోయింది సత్యహరిశ్చంద్ర నాటకం, మా నాన్నగారితో కలిసి. నాటకం, yeah. సో అలాగే రామాంజనేయము లేదా అర్జున్ కృష్ణుడి యొక్క యుద్ధం ఉంటుంది కదా. ఓకే. ఓ, నాకు శ్రీకృష్ణ తులాభారం ఒకటి శ్రీకృష్ణ గుర్తుంది. తులాభారం. కృష్ణార్జున యుద్ధం ఉంటుందమ్మా. కృష్ణార్జున కృష్ణార్జున యుద్ధం వాళ్ళిద్దరికి ఫైట్. ఇప్పటికి రవీంద్ర భారతిలో మనకు కొన్ని జరుగుతూ ఉంటాయి ఇలా. మీరు అన్నారు కాబట్టి ఫర్ ది లాస్ట్ 1 week యక్షగాన ప్లే అవుతుంది సుందరయ్య విజ్ఞాన భవన్ చికటపల్లిలో. ఓ, ఇక్కడ ఈ కల్చర్ ఇక్కడ కూడా ఉందని చెప్పడానికి 5 to 6 days నుంచి నడుస్తుంది ఇక్కడ. ఎస్టర్డే ఓన్లీ ఎండ్ అప్ అయింది. ఓ, మాకు అసలు ఇక్కడ కూడా ఉందని చెప్పడానికి మీకు చెప్తున్నాను. రైట్. యా, ఇప్పటికీ అంటే చాలా బాగా అనిపిస్తుంది. ఎప్పుడైనా ఇప్పుడు రవీంద్ర భారతికి వెళ్ళినప్పుడు శ్రీకృష్ణ తులాభారం అవన్నీ చూసినప్పుడు చాలా అద్భుతంగా అనిపిస్తుంది. లైవ్లో యాక్టర్స్ మన ముందు పర్ఫామ్ చేయడం, సింగిల్ టేక్లో మళ్ళీ టేక్ అది. అప్పటి స్టార్ట్ అయితే ఎండ్ అవ్వాల్సిందే, అది అలా 6 ఉంటుంది. hours they wearing and they are traveling with this costume 6 hours. So మన మూవీలో 12 hours they are carrying actually. నాకు తెలిసి స్టోరీ టెల్లింగ్ ఇస్ బ్యూటిఫుల్ ఆర్ట్ యాక్చువల్లీ. మన గత ఏమన్నీ అయిందో, సో వీ హ్యావ్ టు అది రివైండ్ చేసి మళ్ళీ వినాలి యాక్చువల్లీ. నాకు తెలిసి ఒక మోర్ దాన్ 1 lakh స్టోరీ ఉంది యక్షగానంలో, మోర్ దాన్. ఓకే. చంద్రహాసనే ఐ హ్యావ్ సీన్ దట్ 4 version. సో అలాంటి మోర్ దెన్ 1 lakh స్టోరీ ఉంది. ఓకే. సో మనం ఎక్కడికి వెళ్ళి స్టోరీ రాసిన అవసరం లేదు, ఇక్కడే ఉంది స్టోరీస్. సో యక్షగాన అనేది ఒక నాటక, దీని పేరు అంతేనా? వాళ్ళు ఒక్కొక్క లాగా కాదు, ప్లే. ఇది ఒక ప్లే పేరు, కానీ కథలు మారుతూ ఉంటాయి. కథలు మారుతుంటాయి. ఓ, ఓకే. ఒక కథనే చెయ్యరు. సో ప్రతి కథ 100%. దాని తర్వాత మీరు ఈ రోజు వీరచంద్రహాస చూసినా ఒక స్టైల్ ఉంటుంది, అదే వీరచంద్రహాస టుమారో చేసినా అది వేరే ఉంటుంది. సో బికాస్ దే గో విత్ ద ఫ్లో. ఓకే. సో దాని తర్వాత ఇన్ఫర్మేషన్, ఐ డోంట్ నో హౌ ఇట్ కేమ్, హిస్టరీ కింద మంచి ఇన్ఫర్మేషన్ ఆయన మాటలో ఉంది. సో అది మామూలుగా లేదు. రైట్, రైట్. ఏంటంటే వీ క్యాన్ టెల్ ఓన్లీ 2 to 3 జనరేషన్. మన నాన్న, దాని తర్వాత తాతగారు, ఆయన తాతగారు, అంత కూడా తెలుసు సార్. సో అక్కడే 3 జనరేషన్. దే కెన్ టెల్ 8 to 9 జనరేషన్. ఏది జేమ్స్ గారు, మీ నాన్నగారి దగ్గర నుంచి ఒక 4 జనరేషన్లు చెప్పండి మీరు. ఛాన్సే లేదు, ఓన్లీ 3. రవి గారు ఛాన్సే లేదు. ఆయన ఆలోచిస్తున్నారు ఇప్పుడు, అయ్యో ఇప్పుడు మా తాతగారి పేరు నాకు గుర్తులేదు ఎలా. అడిగారు కాబట్టి ఆయన పాపం ఆలోచిస్తున్నారు, ఈయన కట్ చేశారు ఏముండదు లేదని. అంటే తాతగారు వరకు ఉంటుంది అంతే. తాతగారు, తాత, నాన్నగారు, నేను అంతే. తాతగారు వాళ్ళ నాన్నగారు తర్వాత మనకు ఉండదు, లేదు. యా. మరి అటువంటిది ఒక 900 years కల్చర్ని మరి రఘు బస్రూర్ గారు దాన్ని తీసుకురావడానికి ప్రయత్నం ఈ వీరచంద్రహాసం. అదే డెఫినెట్లీ 900 years అంటే అసలు అప్పుడు రోజులు ఎలా ఉన్నాయి, అప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు, అప్పుడు మనుషులు ఏంటి, వాళ్ళ పద్ధతులు ఏంటి, వీటన్నిటిని కూడా క్యాప్చర్ చేస్తారు కదా ఇందులో. డెఫినెట్గా దానికి తగ్గట్టుగా ఆ రోజులు, ఆ టైంలో ఏం కథ జరిగిందో ఆ కథని ఈ యక్షగాన పార్ట్లో దే విల్ ప్లే. ఓకే. సో ఎంగేజింగ్గా ఉంటుంది స్క్రీన్ ప్లే. యక్షగానాలో నేనేం చేయలేదు యాక్చువల్లీ. యక్షగాన ఎలా ఉంటుందో, సో ఐ హ్యావ్ టు ప్రజెంట్ దిస్ బ్యూటిఫుల్ ఆర్ట్ని అలాగే మీ ముందు సినిమాటిక్గా నేను చేయాలని చేశాను యాక్చువల్లీ. రైట్. సో ఆ కథ అన్ని ఆ ఫార్మేషన్ ఉంది కదా ఆయన ఆర్డర్ ప్రకారం, ఏమీ ల్యాగ్ లేకుండా, సో దే విల్ డూ దట్ ఆర్ట్ ఫార్మ్. 6 hours ఎంగేజింగ్ ఉంటుంది. మనం 3 hours. అండ్ సినిమా లైక్ ఒక 2.5 గంటలు ఆర్ ఎల్స్ 3 గంటలు సినిమా అన్నప్పుడు మనకి ఒక హీరో జర్నీ ఫాలో అవ్వడం, లేవడం, ఫైనల్గా హ్యాపీ ఎండింగ్ అనేది ఉంటుంది. సో ఈ కథలో కూడా అవన్నీ ఉంటాయా? ఆ ట్విస్ట్లు, టర్న్లు, సస్పెన్స్లు, చేజ్లు, యాక్షన్ సీక్వెన్స్లు ఉన్నాయా సార్? 100%. అవన్నీ కూడా ఉన్నాయి ఇందులో కూడా. ఓకే. ఆ యాక్షన్ సీక్వెన్సెస్ కూడా ఇలా కత్తి యుద్ధమే జరుగుతుందా? అది నా చేతిలో ఎంతవరకు అవుతుందో, సో ఐ హ్యావ్ డిడ్ దట్. సో ఏం చెప్తారు యాక్చువల్లీ,
ఆ స్టోరీని కరెక్ట్గా మనం చెప్పాలి. సో మన చేతిలో ఎంత డబ్బు ఉందో అంతవరకు మనం చేసాం. డోంట్ ఎక్స్పెక్ట్ టూ మచ్గా మనం వెళ్ళలేదు యాక్చువల్లీ. రైట్. సో నా లిబర్టీ, దాని తర్వాత ఈ స్టోరీకి ఏం కావాలో దీన్ని చేశాను. ఓకే, ఓకే. అండ్ మీరు చెప్పండి, మీ సినిమాల ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి. అండ్ ఈ సినిమా చూసిన తర్వాత మీకు వచ్చిన ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి. లేదమ్మా, సినిమా చూసిన తర్వాత కల్చర్ ఇంపార్టెంట్. దట్టు మనం ఏం కొత్తగా మనం ప్రజెంట్ చేయట్లేదమ్మా. ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన సబ్జెక్ట్ని మనం మళ్ళీ ఇంకో కథా రూపం మార్చి చెప్తున్నాం అంతే. రైట్. రవి గారు ఎప్పటి నుంచి తెలుసు మీకు? ఆల్మోస్ట్ 1 year, 1 year 1.5 year పైనే ఉంది. ఓకే. అంటే ఈ మూవీ కాకముందే పరిచయం, మూవీ స్టార్ట్ చేసిన కానీ పరిచయం, ట్రావెల్ చేసాం, చూసాం. ట్రైలర్ చూసిన తర్వాత కూడా టీజర్ చూసిన కూడా చెప్పాను, సార్ ఏదేమైనా తెలుగులో రిలీజ్ చేద్దాం. రైట్. కన్ఫర్మ్ అంతే. రైట్. మీ తర్వాత ఓంకార్ లేదమ్మా, ఓంకార్ మూవీస్ అన్నది రవి బస్రు ఎంటర్టైన్మెంట్ రెండు మిక్స్ అది. బోత్ అండ్ కన్నడలో కంబాలే ఫిలిమ్స్ కన్నడ, ఇక్కడ ప్రజెంట్స్ కూడా వాళ్ళే. ఎస్ ఎస్, బిగ్గెస్ట్, మనందరికీ తెలుసు ఎంత క్రేజ్ ఉంది ఇప్పుడు ఆ బ్యానర్కి అని చెప్పి. అండ్ అఫ్ కోర్స్ యూఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద ప్రొడక్షన్. ఎందుకంటే ఇది పెద్ద సినిమా అవడం వల్ల ఇంతమంది పార్ట్ అయ్యారా, లేకపోతే మంచి సినిమా అవడం వల్ల ఇంతమంది మేము కావాలని వచ్చారా? సినిమాకి పార్ట్నర్షిప్ ఎక్కర్లేదమ్మా, అందరూ వచ్చారు. హొంబాళే ఆల్సో దే ఆర్ సపోర్టెడ్ బికాస్ ఆఫ్ ద కల్చర్. రైట్, రైట్. దే రీసెంట్లీ సపోర్టెడ్ దట్ మహావతార నరసింహ. ఐ ఓన్లీ ఇంటర్వ్యూడ్ ద డైరెక్టర్, సో ఇన్ తెలుగు. సో అసలు అది ఎంత హ్యూజ్ సక్సెస్ సార్. సో దే ఆర్ అంటే చాలా 100%. రైట్, రైట్. అండ్ ఇప్పుడు మరి ఏంటి, మీరు 48 వరకు వీళ్ళు బిజీ ఉన్నారు. యక్షగానాలో ఎన్నో కథలు ఉన్నాయని మీరే ఇప్పుడు చెప్పారు. దీని తర్వాత యక్షగాన కథలే కంటిన్యూ చేస్తారా మీ దర్శకత్వంలో, లేకపోతే నార్మల్ ఇప్పుడు అన్ని సొసైటీలో జరిగే ఏమైనా అన్ని చేస్తూనే ఉంటాను యాక్చువల్లీ. సో ఆ టైంలో ఏం మైండ్లో వస్తుందో సో చేయాలని అనుకుంటాను. సో బట్ ఇయర్లీ 1 మూవీ డైరెక్షన్ ఇస్ రైట్, రైట్, మ్యాండేటరీ. యా. సార్ మీది ఆర్టిస్ట్ అన్న మూవీ అండ్ ఇప్పుడు ఓటీటీలో కూడా రావడం. ఆర్టిస్ట్ అనే మూవీ అమెజాన్లో స్ట్రీమింగ్కి రెడీ చేస్తున్నాం. యా. సో తొందరలోనే డేట్ అనౌన్స్ చేస్తాం. నైస్, నైస్. సో హోప్ఫుల్లీ తెలుగు ప్రేక్షకులు ఆర్ గోయింగ్ టు ఎంజాయ్. ఏంటి సార్ ఇప్పుడు మరి ఎస్జేకేలో నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి? ఇప్పుడు ఇది ఇచ్చిన సక్సెస్తో, వీరచంద్రహాస ఇచ్చిన సక్సెస్తో నెక్స్ట్ ఏం ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తున్నారు గారు? నేను రవి బస్రు గారి యొక్క లీడర్షిప్లో కొంచెం ముందుకు వెళదాం, కొన్ని సినిమాలు చేద్దామని అనుకుంటున్నాం. వెరీ నైస్. సో ఇట్స్ ఏ ప్రివిలేజ్ టు ట్రావెల్ విత్ రవి బస్రు లాంటి ఒక వ్యక్తితో ట్రావెల్ అవ్వడం అనేది అదృష్టంగా భావిస్తున్నాను నేను. రైట్. రవి బస్రూజీ, లైక్ యూ టెల్ మీ, లైక్ ఎన్టీఆర్ గారు, యూనో ద బిగ్గెస్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్, ఫ్యాన్ బేస్ ఉన్న హీరో. ప్రశాంత్ నీల్ గారు, నాట్ ఓన్లీ కన్నడ డైరెక్టర్, నౌ హీఈస్ లైక్ పాన్ ఇండియన్ డైరెక్టర్, బికాజ్ కేజీఎఫ్ కానీ యూనో సలార్ కానీ బిగ్గెస్ట్ హిట్స్ ఫర్ హిమ్ అండ్ బిగ్గెస్ట్ హిట్స్ ఫర్ ద ఇండస్ట్రీ యాజ్ వెల్. సో ఎలాంటి స్ట్రెస్ ఉంటుంది సార్ వెన్ ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వీళ్ళవి ప్రాజెక్ట్స్ చేస్తున్నప్పుడు? కేజీఎఫ్ ఓకే, బికాజ్ అది అయిపోయింది, అప్పటికి యష్ ఎవరికి తెలియదు, ప్రశాంత్ నీల్ ఎవరికి తెలియదు. నవ్ ప్రశాంత్ నీల్ అందరికీ తెలుసు, ఎన్టీఆర్ గారు అందరికీ తెలుసు, ఆఫ్టర్ RRR లైక్ ఎన్టీఆర్ గారు అందరికీ తెలుసు. సో అందరూ ఫ్యాన్స్ ఉంటారు. నేను ఐఎమ్ డై హార్డ్ ఫ్యాన్స్ ఆఫ్ ఎన్టీఆర్ సార్. సో దాని తర్వాత ఐ ఫీల్ ఒక 3-4 times మనం మీట్ అయిన తర్వాత ఐ ఫీల్ లైక్ ఐఎమ్ బ్రదర్, బిగ్ బ్రదర్. రైట్. సో ఏం చెప్తారు, ఒక మంచి హార్ట్ ఉన్నవాడు. నేను అది చూశాను యాక్చువల్లీ. దాని తర్వాత మూవీ గురించి ప్యాషన్, మనం ఎలా మూవీని లవ్ చేస్తాము, సో దానికింద ఎక్కువ చేస్తారు లవ్స్ మూవీస్. సో నా అదృష్టం దొరికింది. సో ఆయన మూవీ చూసి వచ్చేసాను యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి. సో ఏ సినిమా సార్ అది? ఎంత ఉంది. రైట్. సో అదన్నీ నా అదృష్టం అనుకుంటా. సో బికాస్ ఆఫ్ ద ప్రశాంత్ నీల్ సార్. సో అదృష్టం అంతే. సో ఇది భగవంతుడు ఇచ్చేసిన ఏం చెప్తారు, వరం అంతే. సో ఆ స్ట్రెస్ అది ఉండదా సార్ ఇంత బిగ్గెస్ట్ ఫిలిమ్స్కి వర్క్ చేస్తున్నప్పుడు? బికాస్ మీకు కూడా నేమ్ చాలా యాడ్ అయిపోతుంటుంది. స్ట్రెస్ అని మనం వర్క్ చేసేది వర్కౌట్ అవ్వదు. సో వీ లవ్ ఎవ్రీ మూవీ, వీ లవ్ ద హీరో. మనం హీరోని లవ్ చేస్తే అన్ని వస్తుంది 100%. రైట్. సో ప్రేమతో
ఆయన ట్రావెల్ చేస్తున్నప్పుడు ఏదో చేయాలన్న తపనలో రావటం వల్ల యూ విల్ గెట్ ఎ బెస్ట్ అవుట్పుట్. యా హీ మెన్షన్ వన్ థింగ్ లైక్ ఆయనకి చెట్లను చూస్తే, పెయింట్ వేయడాన్ని చూస్తే, మంచి గాలిని చూస్తే ఆయనకి ట్యూన్స్ వస్తూ ఉంటాయి అనమాట. అన్ని చోట్ల ఉంటుంది, నాకు తెలిసి అన్ని చోట్ల అన్నీ ఉంటుంది. రైట్. సో అది ఎవరు టచ్ అవుతుందో ఆయనకి ఐడియా వస్తుంది. సో ఎగ్జాంపుల్ ఒక ప్లేస్ అందరూ చూస్తూ ఉంటాం యాక్చువల్లీ, ఇక్కడ ఒక హోటల్ పెడితే సూపర్గా ఉంటుంది అని మనం మాట్లాడుతూ ఉంటాం యాక్చువల్లీ. ఎక్కడో ఎవరో ఒకడే వచ్చేసి ఆయన చేస్తాడు. సో ఆయనకి ఐడియా వచ్చింది, రైట్. సో మనం చేయలేదు, బట్ సో మనం మాట్లాడే ఉంటాం. సో యాక్చువల్లీ నా లైఫ్ లైక్ డోంట్ టాక్, టేక్ యాక్షన్, జస్ట్ డూ ఇట్. యా యా. సో దాని తర్వాత అన్ని ఎవ్రీథింగ్ ఇస్ రైటెడ్, ఇలా అవ్వాలి, ఇలా చేయాలి అని ఎవ్రీథింగ్ ఇస్ రైటెడ్. మనం అన్ని ఒక సూత్రధార ఎక్కడో ఉన్నారు, సో ఇలా చేయి, వెళ్ళు, ఇలా చేయి అని పంపిస్తారు, అంతే మనం చేస్తాం. సో ప్రభాస్ గారి గురించి చెప్పాలంటే వన్ వర్డ్లో ఏం చెప్తారు? బికాజ్ మీరు పాన్ ఇండియా స్టార్స్తో వర్క్ చేయడం జరిగింది, ఇప్పుడు జరుగుతుంది కూడా, ఇన్ఫ్యాక్ట్ ఇట్స్ గోయింగ్ ఆన్. సో ప్రభాస్ గారు అనగానే ఫస్ట్ వాట్ యు సే? యు వర్క్ ఫర్ ఫుడ్? అంత ఫుడ్ నేను లైఫ్లో చూడలేదు. సో వెరీ ఫ్రెండ్లీ. దాని తర్వాత హంబల్ అని చెప్తారు కదా. కరెక్ట్. ఆయన మిమ్మల్ని డార్లింగ్ అన్నారా లేదా? ఆయన అందరినీ డార్లింగ్. రవి గారు వచ్చింది, రవి గారు చూడండి ఎంత ఫుడ్ ఉంది. ఓకే, క్రేజీ. ఎన్టీఆర్ గారి గురించి చెప్పాలంటే వన్ వర్డ్ లో, బికాజ్ హీ విజిటెడ్ యువర్ స్టూడియో అండ్ యా, హంబల్ పర్సన్ అండ్ ఐ ఫీల్ లైక్ మై బ్రదర్. రైట్. మీకేమన్నా సార్ వీళ్ళతో వర్క్ చేయాలి అనేది, బికాజ్ మీతో వర్క్ చేయాలని చాలామంది డైరెక్టర్స్ ఆర్ వెయిటింగ్, బట్ యా మీకు వర్క్ చేయాలి అనుకునే డైరెక్టర్ ఆర్ ఎల్స్ కాంబినేషన్ ఏది? చాలానే ఉంది, బట్ ఎవ్రీథింగ్ ఏం చెప్తారు యాక్చువల్లీ. సో టైం ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ టైం. సో నా ఉన్నట్టు వరకు సర్వీస్ ఇవ్వాలి. సో మ్యూజిక్ ఇస్ మై, ఏం చెప్తాను యాక్చువల్లీ, ఊపిరి. వావ్, కరెక్ట్గా చెప్పారు మీరు. రవి బస్రూర్ గారిలో మీకు నచ్చింది ఏంటండి క్వాలిటీ? చాలా ఉన్నాయండి. అంటే షార్ట్ స్పాన్లో ఆయనలో ఒక నచ్చింది ఏంటంటే సొసైటీ కోసం ఆలోచించే వ్యక్తిత్వం, అదొకటి బాగా నచ్చింది నాకు. సో అంటే పే బ్యాక్ టు ద సొసైటీ, అదొకటి బాగా నచ్చింది. ఇప్పుడు ఆయన అనుకుంటే సో మెనీ ఫిల్మ్స్ దట్ ఈస్ డిస్పోజల్, కానీ ఒక డైరెక్షన్లో ఒక మూవీ తీయలేని ఒక తపన ఉంది. ఎందుకంటే దాని ద్వారా ఒక 4,000 మందికి ఉపాధి కల్పించాలని ఒక ఆలోచన. ఎంత మంచి ఆలోచన అది. నోబెల్ ఐడియాస్ ఉన్నటువంటి వ్యక్తి అది. దట్స్ వాట్ ఐ లవ్ హిమ్ సో మచ్. రైట్. ఫర్ యూ సార్, 1.5 years నుంచి మీరు ట్రావెల్ అవుతున్నారు. ఎనీథింగ్ విచ్ వీ డోంట్ నో అబౌట్ హిమ్, అదేమన్నా చెప్పాలనుకుంటున్నారా? నేను చూసుకుంటున్నాను రవి బస్రూర్ గారు, ఇంకా అంతకుమించి ఏం లేదమ్మా. ఏ ఆలోచన ఉందో, నేను ఏమనుకుంటానో అక్కడ రియాక్షన్ కనపడుతుంటుంది, యాక్షన్ కనపడుతుంటుంది. పర్ఫెక్ట్. అండ్ శివన్న ఉన్నారు ఇందులో, ఏదైతే మెయిన్ పాత్రలు యక్షగాన నాటకాన్ని ఎవరైతే ప్లే చేస్తారో వాళ్ళే ఎక్కువగా యాక్టర్స్ ఉన్నారా సార్ దీంట్లో? అంతేనా? ఎందుకంటే శెట్టి, ప్రసన్న శెట్టి గారు, ఓకే, అందరూ యక్షగానంలో అరౌండ్ 15 to 16 years సర్వీస్ చేసిన ఆర్టిస్టే ఉన్నారు. ఓకే. సో దాని తర్వాత నాకు గెస్ట్ అపియరెన్స్ కావాలని, గెస్ట్ అపియరెన్స్ అంటే నాట్ ఓన్లీ ఫర్ మూవీ ప్రమోషన్గా ఏమి కాదు. సో ఇలాంటి ఆర్ట్ ఫామ్ని మనం బయటకు ప్రజెంట్ చేయాలంటే, సో వీ నీడ్ దట్. సో దీంట్లో గరుడారాం చేశారు, మనం కేజీఎఫ్ విలన్. దాని తర్వాత చందన్ శెట్టి చేశారు, బాగా మంచి ఆర్టిస్ట్ సపోర్ట్ చేశారు. శివన్న సినిమాను ఆల్వేస్ ఎంకరేజ్ చేసే పర్సన్ శివన్న. అండ్ యా, నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి సార్? అఫ్ కోర్స్ ఇది September 19th మేము అందరం సెలబ్రేట్ చేసుకుంటున్నాం, అండ్ మీ బ్యానర్లో అండ్ మీ బ్యానర్లో SJKలో అండ్ కంచకామాక్షి నవంబర్లో అక్టోబర్లోనే ఉంటుందమ్మా. ఆల్రెడీ చేసిన ఫిల్మ్స్ 2 ఉన్నాయి. రైట్. ఆ రెండింటిని ప్రొజెక్ట్ చేసి బహుశా మా ముగ్గురు నిర్ణయానికి వచ్చేసాం ఆల్రెడీ. ఓకే. నవంబర్ ఆర్ డిసెంబర్ తెలుగులో ఒక మూవీ చేయబోతున్నాం. తెలుగులో? యా సార్, కన్నడలో 6 చేశారు, ఇప్పుడు తెలుగు డెబ్యూ ఫిల్మ్గా ఇది వస్తుంది. అఫ్ కోర్స్ ఇది కన్నడలో షూట్ చేసిన తెలుగు ప్రేక్షకుల్ని స్ట్రైట్ తెలుగు మూవీ చేస్తున్నారా మీరు? ఐడియా ఉంది. చేస్తే ఎవరితో చేస్తున్నారు సార్? కాంబినేషన్ ఎవరు సార్? ప్రభాస్ గారా, ఎన్టీఆర్ గారా, ఎవరు సార్? జస్ట్ ఆస్కింగ్. కాంబినేషన్ ఎవరు సార్? We are doing own small movies. రైట్. సో ఎందుకంటే ఐ హ్యావ్ టు గివ్ ద టైమ్ ఫర్ మ్యూజిక్. రైట్. ఇది వన్ ఆఫ్ ద పార్ట్. సో ఇది మెయిన్ కాదు నాకు. సో నా రెస్పాన్సిబిలిటీ మ్యూజిక్ మీద ఉంది. దాంట్లో ఒక
ఏం చెప్తారు యాక్చువల్లీ భగవంతుడు ఇచ్చిన రైట్ ఆపర్చునిటీ రైట్గా మనం చేయాలి. సో ఇక్కడ డబ్బు వస్తుంది, సో దాన్ని కరెక్ట్గా పెడితే అట్లీస్ట్ ఒక 4,000 పీపుల్స్ విల్ సర్వైవల్ విత్ దట్ మనీ. కరెక్ట్. ఓకే, నాకు కూడా ఒక హెల్ప్ ఉంటుంది, హ్యాపీ ఉంటుంది, సాటిస్ఫాక్షన్. రైట్. మీ బ్యానర్ నుంచి ఏంటి సార్? ఇదే కాంబినేషన్ ఇప్పుడు చెప్పారు, సేమ్ అయినా? అది దట్స్ వాట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ నౌ. ఓ ఓకే, వెరీ సూన్ దాన్ని అనౌన్స్ చేయబోతున్నారు అనమాట. ఫర్ యూ లైక్ మ్యూజిక్ డైరెక్టర్గా డిఫికల్టీనా ఫేస్ చేస్తూ ఉంటారా, లేకపోతే డైరెక్టరా, లేకపోతే సార్ యాక్టరా? సార్ మీరు హీరోగా కూడా చేయడం జరిగింది, చేశారు ఆల్రెడీ. సో ఏంటి అసలు ఫస్ట్ మీరు ఇండస్ట్రీలో హీరో అవుదాం అనుకున్నారా, మ్యూజిక్ డైరెక్టరా, డైరెక్టరా, ఏముందో? యాక్చువల్లీ ఐఎమ్ డాన్సర్ యాక్చువల్లీ. ఓకే. సో బెంగళూరుకి వచ్చేదే యాక్చువల్లీ డాన్సర్ అవ్వలేని వచ్చేసా యాక్చువల్లీ. సో అది అవ్వలేదు. సో ఇక్కడ తలరాత మ్యూజిక్ పైన రాసింది. మీరు డాన్స్ చేస్తున్నారు ఇప్పుడు మీ పాటలు. సో అలాగే ఇది సడన్గా మ్యూజిక్కి వెళ్ళాను యాక్చువల్లీ. ఐ డోంట్ నో హౌ ఐ కేమ్ టు మ్యూజిక్. బట్ అది వచ్చిన తర్వాత నాకు అనిపించింది, సో ఐ కేమ్ హియర్ టు రిప్రజెంట్ మై విలేజ్. దట్ ఇస్ ద మై పాయింట్. 1998లో నేను వచ్చేసాను ఇండస్ట్రీ. సో అప్పటి నుంచి నా మైండ్లో ఎవ్రీ టైమ్ ఐఎమ్ థింకింగ్ అబౌట్ మై విలేజ్. ఐ హ్యావ్ టు రిప్రజెంట్ మై విలేజ్. ఎక్కడ వెళ్ళినా ఐ వాంట్ టు టాక్ అబౌట్ మై విలేజ్. కరెక్ట్. బసరూర్ అంటే బసరూర్ మ్యాంగ్లూర్కి ఒక 90 కిలోమీటర్ల దూరంలో ఉంటుందన్నమాట అది. సో అద్భుతమైన విలేజ్, అద్భుతమైన స్టూడియో కూడా ఉంది దానికి. ఇట్స్ హిస్టరీ ఓరియంటెడ్ విలేజ్. యాక్చువల్లీ బ్రిటిష్లో మా ఊరికి వచ్చేసి ఆయన కలెక్ట్ చేసిన గోల్డ్ నగలన్నీ ఉంది కదా, అదన్నీ డివైడ్ చేసి ఇది నాకి ఇది నీకేని, సో టోటల్గా డివైడ్ చేసే ఊరు. రైట్. ఐ హర్డ్ అబౌట్ దిస్ సార్ యాక్చువల్లీ. యూ ఓన్లీ టోల్డ్ హిస్టరీలో ఉంది యాక్చువల్లీ. సో బసరూర్ అంటే సో ఇట్స్ ఏ కంప్లీట్లీ ఆర్ట్ ఫామ్ విలేజ్. రైట్. డ్రామా, యక్షగాన, భజన, టోటల్ అన్ని ఇంట్లో మీరు యూ క్యాన్ సీ ద హార్మోనియం, తబలా. రైట్. అలాంటి విలేజ్. సంగీతం ఓన్లీ సంగీతం. మన రాజు కూడా అలాగే. సో యుద్ధ చేయలేదు ఆయన. సో అన్ని టోటల్ విలేజ్ వీఆర్ హ్యావింగ్ 64 టెంపుల్స్. 34 ఇస్ లైక్ ఈశ్వర, మహాలింగేశ్వర, అలాంటి 64 టెంపుల్స్. 32 దిస్ అప్పర్ టెంపుల్, 32 డౌన్ టెంపుల్. ఎవ్రీ టెంపుల్ ఇస్ 2 టెంపుల్స్. ఓకే. లైక్ మేల్పేట, కెళ్ళపేట అని చెప్తారు యాక్చువల్లీ. సో ఊరు డివైడ్ చేయడానికి అక్కడ కింద ఉన్న ప్రాంతం అన్ని ఆయన కూడా 32 టెంపుల్స్, పైన కూడా 32 టెంపుల్స్ ఈక్వల్ గా. ఆంజనేయ, పేట ఆంజనేయ, కోటే ఆంజనేయ, ఇలాంటి ఎవ్రీథింగ్ దే హ్యావ్ డిడ్. రైట్. సో కింద వైపు 32 అండ్ పైన 32 ఉంటాయట అలా. కింద ఆంజనేయుడు. సో అందరూ మీకు కూడా టెంపుల్ ఇస్తాను, మీకు కూడా టెంపుల్. సో ఒకే ఊర్లో వీఆర్ హ్యావింగ్ 7 పాండ్స్. సో పెద్ద పెద్ద పాండ్స్. he did లాట్ ఆఫ్ ఏం తల్లి ఆ డివైడెన్స్ రూలే లేదు అక్కడ. రైట్. దాని తర్వాత ఎవరు మన ఊర్లో అంత పెద్ద స్టూడియో ఉంది, ఎవరు వచ్చి చూడలేదు. ఎందుకు ఆయనకి టెన్షన్ ఇవ్వాలి, చేస్తూ ఉన్నారు కదా. దాని తర్వాత స్టూడియో అయిన తర్వాత అందరూ ఊరు అన్నీ కలిపి పంచాయతీతో మాట్లాడి కాంక్రీట్ రోడ్ నా స్టూడియోకి ఇచ్చేసారు యాక్చువల్లీ. సో అదన్నీ మన ఊరు గోల్డెన్ ఊరు. ఖచ్చితంగా ఆ ఊరికి మీరు కూడా ఆ పేరు తీసుకొచ్చారు అండ్ ఆ పేరు ఇలా కొనసాగుతూనే ఉంటుంది. అండ్ డెఫినెట్గా మీరు ఇలాగే డైరెక్టర్గా, మ్యూజిక్ డైరెక్టర్గా, యాక్టర్గా కూడా మమ్మల్ని అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అఫ్కోర్స్ వీరచంద్రహాస 19th వస్తుంది. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ దాట్. అండ్ మీరున్నారు, పాటతో ఎండ్ చేస్తే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను ఈ ఇంటర్వ్యూని. వాట్ యూ సే సార్? ఏం అదే చెప్పాలి అంటే అదే పాడండి అయితే మీరు. తందాని నానే తాని తందానో తానే నానేను, హే తందాని నానే తాని తందానో తానే నానేను, తందాని నానే తాని తందానో తానే నానేను, హే తందాని నానే తాని తందానో తానే నానేను. సో ఈ ట్యూన్కి మాకు ఒక ఎమోషనల్ జర్నీ ఉంటుంది అనమాట. అది ఎప్పుడు వచ్చినా కూడా కనెక్ట్ అయిపోతుంది అలా. సో థ్యాంక్ యూ సో మచ్.
అండ్ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. డిఓపికి, ఎడిటర్కి, ఆర్ట్ డైరెక్టర్, ఎవ్రీబడి డన్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్ అనిపించింది ట్రైలర్ చూస్తే. ఐఎమ్ ఆల్సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద 19th రాగానే ఐ విల్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ ఇన్ దిస్ ఫిలిం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ ద 100 days కంప్లీటింగ్ ఇన్ కన్నడ ఇండస్ట్రీ. సో థ్యాంక్ యూ అండి. సో విన్నారు కదా, 100 రోజులు పూర్తి చేసుకొని తెలుగు ప్రేక్షకుల్ని పలకరించడానికి అండ్ పరవశింప చేయడానికి వచ్చేస్తుందన్నమాట వీరచంద్రహాస. సేవ్ ద డేట్ September 19th. రవి బస్రూర్ గారి స్వీయ దర్శకత్వంలో, స్వీయ సంగీత దర్శకత్వంలో ఈ చిత్రం మనందరినీ పలకరిస్తుంది. అండ్ మీరు కూడా సక్సెస్ వైపుకి నడిపించి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందిస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దిస్ ఈస్ గీతా భగత్ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్.